తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా చిగురు మామిడిలో కార్యక్రమం నిర్వహించారు. కోఆర్డినేటర్లు కంది శంకర్, గంధె చిరంజీవి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి పాల్గొని స్వాతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ విగ్రహాన్ని శుద్ధి చేసి పూలమాలతో అలంకరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పైడిపల్లి శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి పొన్నం శ్రీనివాస్, విశ్వకర్మ సెల్ మండల కన్వీనర్ గొల్లపెల్లి సదాచారి, గండ్రతు రామన్న, బొల్లి రమేష్, దొంత కర్ణాకర్, ప్రశాంత్, కొత్తరాజు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఆగస్టు 11వ తేదీ, ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947వ సంవత్సరంలో. స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే దానికంటే ముందు ఈ దేశంలో జాతీయ భావజాలాన్ని అదేవిధంగా దేశభక్తిని పెంపొందించడానికి మోదీ గారు పరిపాలనా పగ్గాలు చేపట్టి ప్రధానమంత్రిగా తన పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇవాళ జాతీయ భావాన్ని అదేవిధంగా స్వాతంత్రోద్యమం పట్ల ప్రేమను దేశభక్తిని పెంపొందించుకోవాల్సినటువంటి బాధ్యత భారతీయులుగా మనందరిపైన ఉంది. అందుకోసమే ఇవాళ స్వాతంత్ర సమరయోధులు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి అసలు అర్పించినటువంటి సమరయోధులను వారి యొక్క విగ్రహాలను వారి యొక్క సంస్మరణ స్థలాలను పరిశుభ్రం చేసి ఆ సంస్మరణ స్థలాలను విగ్రహాలను పూలతో అలంకరించి వారికి నివాళులు అర్పించాలి, శ్రద్ధాంజలి ఘటించాలని నరేంద్ర మోడీ గారు పిలిపివ్వడం జరిగింది. ఆ కార్యక్రమం వల్ల చిగురుమామిడి మండల కేంద్రంలో గాంధీ చౌక్లో మహాత్మా గాంధీ విగ్రహానికి శుభ్రం చేసి పూలమాలను అర్పించి సంస్కరించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రేపు తిరంగా ర్యాలీ ఆగస్టు 12వ తేదీన కరీంనగర్ నగర కేంద్రంలో తిరంగా ర్యాలీ జరగనున్నది.